అండి బాగున్నారా? ఇప్పుడు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఏమవుతుందంటే అండి, ఫస్ట్ ఏమో నాకు ఏమీ లేదంటున్నాడు. నాకు తింటాకి కూల్ లేదంటున్నారు, లేకపోతే ఏదో అంటున్నారు, అదేదో చేస్తున్నారు. నాకు లైకులు కొట్టరు మీరు, నాకు ఎందుకు కొడతారని కొంతమంది అంటారు. కానీ ఒకటండి, అదే విధంగా చాలామంది వచ్చారు, అదే ఫాలోయింగ్లో చాలామంది వచ్చారు. కానీ ఇవాళ మనం ఎక్కడి నుంచి వచ్చామో అన్నది మర్చిపోతున్నారు. మనం ఇలా కార్లు వేసి తిరిగేసి మనకి ఏదో యూట్యూబ్ వల్ల, ఇన్స్టాగ్రామ్ వల్ల మనకు డబ్బులు వచ్చినాయి అనుకుంటాం, కరెక్టే. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఫస్ట్ ఎక్కడ ఉన్నాం, మనం అది ఎక్కడి నుంచి వచ్చాం అది మర్చిపోకండి. అది మర్చిపోరంటే మీరు ఇలా మీరు బాగుపడవచ్చు, కరెక్టే. మనకి ఏదైనా సరైన దెబ్బ తగిలిందంటే ఆ డబ్బు కూడా మనం కాపాడదు, అది గుర్తించుకోండి. మీరు ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, మీరు వచ్చిన దారి మంచిదే. మాకు లైకులు కొడతలేదు, మమ్మల్ని పట్టించుకుంటలేదు, అది ఇది అంటున్నారు, కరెక్టే. కానీ మీరు వచ్చిన దారిని మళ్ళీ మర్చిపోతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు. ఫస్ట్లో ఒక లైక్ కూడా కొట్టలేదు మీకు 7 లక్షల లైకులు వస్తున్నాయంటే ఫస్ట్ నుంచి మీరు ఎక్కడున్నారు, ఆ లైకులు రాకముందు ఎక్కడున్నారు, ఆ ప్లాట్ఫామ్ ఏది మీది, అదే ప్లాట్ఫామ్ మర్చిపోయారు. అలాంటి ప్లాట్ఫామ్లో ఉన్న జనాన్ని ఇల్లు లేకుండా చూస్తారు. అందుకే ఏదైనా సరే ఇవాళ కాదు, మన దగ్గర డబ్బు ఉంది కదా అని, ఇవాళ డబ్బు వచ్చింది కదని ఇవాళ కార్లు కొన్నాం జీప్ అవి కాదండి. కలిసి మనం ఎక్కడి నుంచి వచ్చాం, నలుగురికి సాయం చేస్తే, నలుగురికి మంచి చేస్తే మనం ఇంకా ముందుకెళ్ళచ్చు. అదే డబ్బు ఇవాళ మనం కాపాడుతుంది అన్నది గుర్తుంచుకోండి. ఇలా డబ్బు చేతిలో ఉంది కదని మరి మనం గతం మర్చిపోతే ఎవరు, గతాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు నీకు ఎప్పుడు భవిష్యత్తు ఉంటుంది. నీ డబ్బు నిన్ను కాపాడుతుంది. గతాన్ని మర్చిపోయామంటే ఇవాళ డబ్బు వచ్చింది కానీ రేగితే ఆ డబ్బు మనం కాపాడుతుంది. లేకపోతే నా డబ్బే మన దగ్గర ఉన్నా కానీ మన ప్రాణాలు కాపాడాలి. అది జై